ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఉదయం భూకంపం సంభవించినట్టుగా అధికారులు ధృవీకరించారు. ములుగు కేంద్రంగా దాదాపు రిక్టర్ స్కేల్ పైన 5.3గా నమోదైన ఈ భూకంపం స్వల్ప ప్రకంపనలతో 40 కిలోమీటర్ల డెప్త్ నుంచి వచ్చినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీంతో ప్రస్తుతం అంటే గోదావరి తీర ప్రాంతాల్లో మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే స్వల్పంగా కంపించిన భూమితో పూర్తిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు. అసలు ఈ భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం ఏంటి, వీని వెనకాల ఉన్నటువంటి కారణాలు తెలుసుకోవడానికి మనతో పాటుగా ఖగోళ శాస్త్రవేత్త శ్రీకాంత్ ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇట్లాంటి భూకంపం అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా అప్పుడెప్పుడో జరిగినట్టుగా చెప్తున్నారు. అసలు ఎప్పుడు జరిగింది, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది యాక్చువల్గా ఒక అంటే జనరల్గా జరుగుతుందండి. భూమిపైన ఎక్కడైనా కానీ ఏమవుతుందంటే యాక్చువల్గా భూమి లోపల మనం లోతుకు వెళ్ళే కొద్దీ యాక్చువల్గా ఈవెన్చువల్గా చాలా హాట్గా ఉంటుంది. టెంపరేచర్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆ ఉష్ణోగ్రత పెరగడం వల్ల మనం భూమి మధ్యలో లోపల ఇనుము అనేది ఒక మోల్టెన్ అంటే ఒక లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో దాని నుంచి వచ్చే ప్రెషర్, హీట్, టెంపరేచర్ ఈవెన్చువల్గా బయటికి రావాలి. సో ఎలా రావాలి? సో భూమిపైన మనం ఈ డిఫరెంట్ లేయర్స్ లోపల ఇనుము, దానిపైన ఇంకా వేరే లెవెల్స్ ఉండి అల్టిమేట్గా మ్యాంటిల్ అని ఉంటుంది. ఆ మ్యాంటిల్ పైన ఈ భూభాగం మనం ఏదైతే నివసించేది ఉందో ఈ ఖండాలు అనేటివి, కాంటినెంట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో వీటిని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక వాటర్ పైన జిగ్సా పజిల్స్, చిన్నపిల్లలు పజిల్స్ ఆడుకుంటూ ఉంటారు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి. సో అలా కనెక్ట్ అయ్యి అవి వాటర్ లాగా అట్లాంటి దానిపైన ఆ మ్యాంటిల్ పైన ఫ్లోట్ అవుతూ స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. సో యాక్చువల్గా ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి సుమారు కొన్ని వందల మిలియన్ సంవత్సరాల క్రింద మన భూభాగం ఇండియా ఏదైతే ఉందో అది కంప్లీట్గా సౌత్లో అంటే దక్షిణ ధ్రువం వైపు కింది వైపు ఉండేదన్నమాట. సో ఫ్లోట్ అవుతూ వచ్చి పైన యూరోప్ అనే ప్లేట్కి ఇలా దానికి ఢీకొట్టి ఈవెన్చువల్గా మన హిమాలయాస్ అన్ని ఇప్పుడు ఒక ప్లేట్కి ఒక ప్లేట్ ఇలా ఢీకొట్టినప్పుడు మౌంటైన్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో అలా ఢీకొట్టినప్పుడు లేదంటే ఒక్కొక్కసారి రెండు ప్లేట్స్ అనేవి ఏమైతే అంటే ఒక ప్లేట్ కిందికి ఒకటి వెళ్ళిపోతుంది ఈవెన్చువల్గా. సో ఇలా ఆ రాపిడి వల్ల సో ఈ భూకంపాలు దాని చుట్టుపక్కలనే సంభవిస్తుంటాయి ఆ ప్లేట్ బౌండరీస్ సరిహద్దులో మధ్యలో అనమాట. సో కానీ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మనం చాలా సౌత్లో ఉన్నాము. అంటే ప్లేట్ టెక్టానిక్స్ ఎక్కడ మన ప్లేట్స్ కనుక ఇండియా ప్లేట్ ప్లస్ యూరేషియన్ ప్లేట్ చూసుకుంటే కనుక మనం ఆల్మోస్ట్ హిమాలయన్స్ చాలా దూరంలో మనం దక్షిణం పైన ఉన్నాం. మన దగ్గర ఎందుకు వచ్చిందంటే సో ఏంటంటే ఈ హీట్ బయటికి ఒకటే ప్లేస్లో రాదండి, చాలా ప్లేసెస్లో. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక మనం ఇంట్లో అన్నం ఉడికిస్తుంటారు, దాని నుంచి వచ్చే హీట్తోని పైన మనం బుడగల్లాగా అట్లా అవుతూ ఉంటుంది. సో ఏమవుతుంది, ఆ హీట్ అనేది బయటకు వెళ్ళిపోవాలి, స్ట్రెస్ అనేది హీట్ ప్రెషర్ అంతా వెళ్ళిపోవాలి. సో మూవ్ అవుతూ ఉంటుంది. సో సిమిలర్లీ ఇక్కడ ఆ వేడి బయటికి వచ్చిన కొద్దీ పగులు ఏర్పడతాయి భూభాగంలో. పగులు ఏర్పడి దాని నుంచి స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. సో వీటిని ఫాల్ట్ లైన్స్ అంటారు అనమాట. సో ఆ వచ్చే క్రమంలో ఆ భూభాగాలు అనేవి, ఆ ముక్కలు అనేవి దానంతట అవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండి మనకు కంపించి మనకు ఈ ప్రకంపనాలుగా మనకు చెప్తుంటాం. సార్ ఈరోజు ఉదయం మీరు ఈ భూ ప్రకంపనని ఫీల్ అయ్యారా? మీరు ఒక కామన్ మ్యాన్గా, ఖగోళ శాస్త్రవేత్తగా. నేను మార్నింగ్ యాక్చువల్గా 7 o'clock ఇవాళ కొంచెం లేట్ లేసానండి. నైట్ కొంచెం వర్క్ ఎక్కువ చేసుకొని లేట్ లేసేసరికి బెడ్లో పడుకున్నాను. అలా కూర్చొని మాట్లాడుతున్నాను ఇంట్లో వాళ్ళతోని. జనరల్ మాట్లాడుతూ ఉంటే సడన్గా బెడ్ యాక్చువల్గా షేక్ అయింది. సో దెన్ ఇమీడియట్గా నాకు అనిపించింది, ఎందుకంటే ఇది అబ్నార్మల్, ఆబ్వియస్గా ఇది ఎర్త్ క్వేక్ అని చెప్పేసి నాకు 3 secondsలోనే అర్థమైపోయింది. ఎందుకంటే ఇంత పెద్ద వస్తువులను ఊపే కెపాసిటీ ఓన్లీ ఎర్త్ క్వేక్కే ఉంటుంది, రైట్? సో ఇమీడియట్గా అర్థమైపోయింది. ఒక 3 seconds అబ్జర్వ్ చేశాను. మా పాప పడుకొని ఉంది. ఒకవేళ ఇంకొక 3 seconds వచ్చి ఉంటే కనుక మా పాపను తీసుకొని ఇంట్లో వాళ్ళని అలర్ట్ చేసి బయటకు వచ్చేవాడిని. సో పర్సనల్గా ఫీల్ అయ్యాను అండ్ ఇది నాకు అర్థమైంది క్లియర్గా. సార్ దక్కన్ పీఠభూమిగా చెప్తారు మన ప్రాంతాన్ని. అసలు ఇక్కడ భూకంపాలు ఉండవు అని చరిత్ర చెప్తుంది. అసలు ఈ రోజు జరిగిన దాన్ని ఎట్లా చెప్తారు? సో భూకంపాలు అంటే చెప్పాను కదండి, ఇప్పుడు ఏంటంటే 2 రకాలుగా చూసుకోవచ్చు మనకు. ఒకటి ఏంటంటే ఒక ప్లేట్ ఈ ప్లేట్స్ అన్ని భూభాగంలో ఉన్న మ్యాంటిల్, భూమిపైన ఉన్న మ్యాంటిల్ పైన దీనిపైన క్రస్ట్ లాగా అదంతా డిఫరెంట్ ప్లేట్స్ రూపంలో జిగ్సా పజిల్ లాగా అవన్నీ ఉంటుంది. వెంచువల్గా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఒక ప్లేట్ ఇంకొక ప్లేట్కి తాకినప్పుడు హిమాలయ అట్లాంటి ప్లేసెస్లో కానీ, లేదంటే ఇంకొక దగ్గర ఒక ప్లేట్ కిందికి వెళ్ళినప్పుడు కానీ, సో అక్కడ అలాంటి ప్లేసెస్లో భూకంపాలు యాక్చువల్గా చాలా
చాలా ఎక్కువగా వస్తుంటాయి, డ్యామేజ్ కూడా చాలా ఉంటుంది. కానీ మన అంత ఫార్లో ఎందుకు ఉంటాయి, ఇక్కడ ఈ పగుళ్ళు ఉంటాయి కదండి, దీన్ని ఫాల్ట్ లైన్స్ అంటారు. సో భూమి నుంచి వచ్చే హీట్ ప్రెషర్ ఈ భూభాగంలో కూడా మనము దాని నుంచి క్రాక్స్ లాగా ఏర్పడి బయటకు రిలీజ్ అవుతుంటుంది అనమాట. అంటే భూమిలో ఉండే వేడి పొరల యొక్క పీడనం వల్ల ఇది సంభవిస్తుంది. హీట్ అండ్ ప్రెషర్ దాని నుంచి వచ్చే లోపల కోర్ నుంచి వచ్చే భూమి నుంచి వచ్చే పైకి రావాలి కదండి. సో ఏదో ఒక రూపంలో పైకి వెళ్ళిపోవాలి అది. సో ఆ వచ్చే క్రమంలో ఈ మూమెంట్స్ కానీ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ అండి, కొన్ని వేల డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యలో మనకి లోపల ఉంటుంది కాబట్టి దాని నుంచి వచ్చే క్రమంలో భూభాగం దానంతటా అది అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సడన్ మూమెంట్స్ అనేది రెగ్యులర్గా అంటే మనం 1967లో అనుకుంటా ఒంగోలులో వచ్చింది. సో మన భూభాగం కాకపోతే ఏంటంటే దీని నుంచి వచ్చే ఈ ఫాల్ట్ లైన్స్ నుంచి వచ్చే ప్రకంపనాలు అనేవి చాలా మైల్డ్గా ఉంటాయి. సో మనము ఈ దక్షిణ పీఠభూమి ఏదైతే ఉందో మనం యూజువల్గా సేఫ్ ప్లేసే అనమాట. కానీ ఇలాంటి మైల్డ్ 5 రిక్టర్ స్కేల్ పైన 5.5, 6 వరకు వస్తుండొచ్చు, అవి మైల్డ్గానే కన్సిడర్ చేయబడతాయి. ఎప్పుడైతే ఇది 7, 8 అట్లా వెళ్తుందో అప్పుడు డ్యామేజ్ చాలా సివియర్గా ఉంటుంది. అది ఓన్లీ మనకి అక్కడ సరిహద్దు ఎక్కడైతే ఒక ప్లేట్స్ టచ్ అవుతాయో అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో జనరల్గా ఎక్కువ జరుగుతుంటుంది. సార్ ఇప్పుడు రీసెంట్గా సెప్టెంబర్లో ములుగు ప్రాంతంలో ఒక 50,000 పైగా చెట్లు ఒకేసారిగా కూలిపోయినాయి, అక్కడనే నమోదైంది అంటారు. అసలు అట్లాంటి ఆ ఘటనకును ఈ భూకంపానికి ఏమైనా సంబంధం? అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదండి, జియాలజిస్ట్ ఇంకా శాస్త్రవేత్తలు చేస్తున్నారు. సడన్గా అట్లా ఎందుకు వచ్చింది అనేది విండ్ అవుతుండొచ్చు, లేదంటే భూభాగం సడన్గా అక్కడ మనం షేక్ అయితే, మరి వేరే చుట్టుపక్కల అయితే ప్రకంపనాలు ఏది లేదు, ఎందుకంటే అంత అక్యూట్గా రావడం అనేది కూడా ఒక సర్ప్రైజ్. సో అది ప్రాబబ్లీ భూకంపన దీనివల్ల కాకపోతుండొచ్చు, కానీ ఇంకా ఫర్దర్గా స్టడీ చేస్తున్నారు. ఒకవేళ అది కూడా రీజన్ అవుతుండొచ్చు, ఎందుకంటే ఇవి చాలా స్ట్రెస్ రిలీజ్ అయ్యేటప్పుడు కొన్ని ప్లేసెస్లో మైన్యూట్గా కూడా అవ్వచ్చు. సో అక్కడ మనం లోకలైజ్డ్ ఏరియాలో కూడా ఏదైనా చాలా భూభాగం చాలా డిఫరెన్సెస్ ఉండి, లేదంటే చాలా వేడిగా ఉండి అక్కడ ఆ లోకలైజ్డ్ ప్రాంతంలో కూడా ఒక్కొక్కసారి జరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే జనరల్గా ఇప్పుడు దీన్ని న్యాచురల్ చేంజెస్ లాగానే చెప్తారా, లేక అంటే హ్యూమన్ లైఫ్ స్టైల్ ఆధారంగా కానీ, అంటే లైక్ మైన్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడున్న గ్రానైట్స్ కావచ్చు, బోర్లు ఇట్లాంటివి ఏమన్నా ప్రధానంగా ఇవన్నీ ఏమైనా ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటారా? అంటే ఇప్పుడు వచ్చింది అయితే మోస్ట్ లైక్లీ అది ఫాల్ట్ లైన్స్ అండి. అంటే అది న్యాచురల్గా జరిగే ఆ భూమి ఆ భూభాగాలు అడ్జస్ట్ చేసుకునే క్రమంలో, హీట్ బయటికి వెళ్ళే క్రమంలో జనరల్గా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు మనం ఫ్యూచర్లో కూడా రావచ్చు, వస్తుంది కూడా, దానిలో డౌట్ ఏం లేదు. సో ఫాల్ట్ లైన్స్ అంటారు. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మైనింగ్ వల్ల కూడా ఒకటే ప్లేస్లో చాలా వరకు మీరు తవ్వి ఏమవుతుంది, అన్ఈవెన్గా అయిపోతుంది. సో ఆబ్వియస్గా సో అట్లాంటి ప్లేసెస్లో ప్లస్ రివర్ ఫార్మేషన్లో కానీ, సో ఏదైనా కానీ నేచర్ని మనము ప్రకృతిని దాన్ని బ్యాలెన్స్గా ఉంచితేనే మనము దీనిపైన బతకడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీరు ఆ బ్యాలెన్స్ని దెబ్బతీసి ఒకటే దగ్గర చాలా మైనింగ్ చేసినా కానీ అక్కడ లోకలైజ్డ్ కూడా మీకు, ఎందుకంటే ఇప్పుడు ఒక దగ్గర చాలా పెద్ద లోయలు ఇది ఉండి ఇంకో దగ్గర చాలా సాంద్రత ఉంటుంది అనుకోండి, ఇప్పుడు ఆబ్వియస్గా అది ఎక్కడ వస్తుంది, ఈ ఈజీ ఉన్న ప్రాంతం నుంచే బయటికి వెళ్ళిపోతుంది. సో దాని చుట్టుపక్కల దాని ఎఫెక్ట్స్ కూడా ఉంటుందన్నమాట. సో అది ఇది మొత్తంగా అంటే భూమి పొరలలో ఉండేటువంటి వేడి కారణంగా ఉద్భవించే పీడనం సర్దుబాటు, భూమి పొరలలో జరిగేటువంటి సర్దుబాటు కారణంగా ఇట్లాంటి ఫాల్కనోస్ ఉంటాయని చెప్తున్నారు శాస్త్రవేత్త. అయితే 5 తీవ్రతగా నమోదైంది, 7 లేదా 8 పైనే నష్టాలు వాటి దక్కన్ పీఠభూమిగా ఉండే ఈ ప్రాంతంలో కొంచెం తీవ్రత తక్కువగానే ఉంటుందనేటువంటిది శాస్త్రవేత్త చెప్తున్నారు. ఈరోజు ఉదయం 7:27 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా మనకు తెలుసా ఉంది. భూకంపానికి సంబంధించినట్టు కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఋషికేష్, సిగ్నల్ టీవీ, కరీంనగర్.